ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది అమ్మా ఇది పెద్దాకు. రేయ్ చూసారా రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారు తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడుకోరేయండి. సంప్రదాయం లేదు. వేసుకో బాబు. ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబుల్ ది. ఏంటి నానస్తున్నావు? తీ తొందరగా డబుల్ ది. తప్పందేవా. ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల 100 ఇచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్ నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్. ఏంటనే గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాబా. ఏయ్ ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్ చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కావంటే మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా నువ్వు వెళ్ళి లెక్కలేరా. వెళ్ళరా. అడుగు.
పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా కనబడేలా కట్టండి రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఒట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అందా అంటే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఓహో ఏంటే నీ అల్లునికి గంటలు కడుతున్నారు కొంప తీసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైగా రేయ్ కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతమైతే కొట్రా రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెద్దకం ఇక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా కొడతానే ఇకపోతే మన గాలి గన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన గాలి గన్నారా కొడతాడో లేదో చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో 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 తిప్పారు. కొలేరా గట్టుడే. టైం ఏంది వెళ్దాం పదరా. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా గొడ్డు కారం ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు చంపుతావురా? జాంకాయలు ముట్టుకోద్దు. ఆ? ఎలవా, ఎల. ఏంట్రా బయట ఇక్కడ ఆ, దమ్ము కొట్టడానికి వచ్చానురా. నువ్వెక్కడికి? నేను జాతరకి రా వస్తావా? లేదురా సుబ్బిగడితో చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? వెళ్ళొస్తానే. ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. ఆ, తగలరాని చోటు తగిలితే అని నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. మ్, ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా. లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. ఓయ్ నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఏయ్ ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాట్రా. ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఇచ్చేసిన వారందరికీ వా, ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా. మనం వచ్చాం చూసే అంత మర్యాద నీకు కాదు ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే ఎందుకు వచ్చిన కోరు కానీ వెళ్ళిపోదాం పదరా. రేయ్ మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. బోత్ ద టీమ్స్ బిమ్లీ టు రైట్. కబడ్డీ 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 కబడ్డీ. కరీంనగర్ జట్టుకి అరే ఇది ఆడడం అవసరమా? చూసుకోవాలి కదమ్మా. 1 పాయింట్. కబడ్డీ 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 కబడ్డీ.
తెలుసా ఆడు కొడతాడని కబడ్డీ 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 నీ అబ్బ కనబట్లా చెవులు దొబ్బేరా. టీ పోసుకుని తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లే బాగుండేది. ఈ అబ్బా. అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. వెళ్ళాలరా కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. రే పెంటిగా ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. ఆ, అర్థమైందా? నాకు తెలుసులే. ఆ, కబడ్డీ వెళ్ళు. కబడ్డీ ఆ, కబడ్డీ కబడ్డీ అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా అరే మావా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. రారా బెండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మావా నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా అది. అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? రెడీ. పందినాల చెప్తే అర్థం కాదురా. దున్నపోతా. వంగ. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినాల ఇంకారా. పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. చూసావరా 6వ తరగతిలోనే. ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా. పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి అలా ఆడలేవురా బాబు. వాడగలుగుతాం రా. నోరు మూయి, టీ అడుగు. ఎన్ని టీలు చెప్పాలరా? అయి చెప్పరా బాబాయ్ 5 టీలు. అవును సూర్యమ్మరేరా? ఇక్కడే ఉండాలి బాబాయ్. బీడీలు ఉన్నాయా? లేవు బాబు. రే నేను వెళ్ళి బీడీలు తెచ్చుకుంటాను. చిల్లర ఉన్నాయా లేవో? ఒక సిగరెట్ ఇదిగో తీసుకో. అంతకంటే పొడుగుండే సిగరెట్ కావాలి. ఇదే పొడుగు సిగరెట్ తీసుకో. నా కత్తి ఇప్పుడు అంత పొడుగుండాలి, లేదంటే పొడుస్తా నీ యవ్వా. అక్క ఓ బీడీ కట్టే అక్క. నువ్వెవడరా? మేమిద్దరం ఇక్కడ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఏలు పెడుతున్నావు నీ యవ్వా. నువ్వేంటే వచ్చిన ప్రతి ఓడికల్లా ఇచ్చేస్తున్నావు. నిలబడ్డా నేనేంటి మరి? ఏంట్రా అక్కడ కూడా? తాగేసి గొడవ చేస్తున్నాడు. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు. అది కదా నుంచి వస్తే నువ్వు పట్టుకోవాల్సిందిరా. నేను డాష్ ఇస్తానని సిగ్నల్ ఇస్తూనే ఉన్నాను. ఈ విధవ సపోర్ట్కి రాకుండా దిష్టి బొమ్మలా నిలబడ్డాడు. నువ్వేమైనా తక్కువ తిన్నావా? కార్నర్ తీసుకెళ్ళి కాలు పెట్టావు. వాళ్ళేమైనా నీ కాళ్ళకి దండం పెట్టా నిలబడ్డారా? వాడు సెంటర్కి వచ్చి దండేసి వెళ్తుంటే మీరేంట్రా అలాగే చూస్తున్నారు? ఆ రెఫరీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు రా. అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? అరే బావా, వచ్చే జాతరకి ఇదే టీం మీద మన మనం గెలవాలరా. యారా ఇక్కడ ఓడిపోయింది సరిపోలేదా? వీళ్ళని తీసుకెళ్లి ఊర్లో కూడా ఓడిపోయావనుకో, ఊర్లో వాళ్ళందరూ గాండ్రి జుమ్మేస్తారు. మరి ఎవరిని పిలుద్దాంరా? ఉన్నారుగా ఉప్పాడ టీం వాళ్ళు. ఎప్పుడు పిలిచినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఈసారి జాతరకు కూడా వాళ్ళనే పిలుద్దాం. మనం గెలిచినట్టు ఉంటది, ఊర్లో కాళ్ళు ఎగరేసి తిరిగినట్టు ఉంటది. ఏమంటారా? పిలుద్దామా? ఏంట్రా అలా చూస్తారు? నాకు తెలిసిందేది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఆడు చెప్పింది కరెక్టరా. ఈ జాతరకు ఉప్పడ టీం వాళ్ళని పిలుద్దాం.